వరి పొలంలో పైన మొక్కలు ఎంత పచ్చగా కనిపించినా నేల లోపల వేర్లు సరిగ్గా విస్తరించకపోతే ఆశించినంత స్థాయిలో పిలకలు రావు. పంట దిగుబడి కూడా ఆశించినంతగా రాదు. పంటలో ఎక్కువ పిలకలు రావాలంటే ముందుగా నేలలో వేర్లు బలంగా ఇంకా విస్తృతంగా పెరగాలి. వేర్లు ఎంత బలంగా ఉంటే అనేది అంత వేగంగా పోషకాలను గ్రహించి ఇంకా పంట ఎదుగుదల కూడా అంతే వేగంగా జరుగుతుంది. అయితే వేర్లు బలంగా పెంచి వరి పంటలో ఎక్కువ పిలకలు వచ్చేలా చేసే ఆ ప్రత్యేక ప్రోడక్ట్ ఏది? ఎక్కువ పిలకలు రావడానికి ఇంకా వేర్లు బలంగా పెరగడానికి ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది? ఈ అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి రైతులారా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులారా, నేను మొదట చెప్పిన ఎరువు పేరు కాత్యాయని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ 98. తక్కువ పెట్టుబడితో అధిక పిలకలు ఇంకా నాణ్యమైన దిగుబడి పొందడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. రైతులారా, మార్కెట్ లో లభించే ఇతర హ్యూమిక్ యాసిడ్ ఉత్పత్తుల కంటే ఇది భిన్నమైనది. ఎందుకంటే మార్కెట్ లో లభించే హ్యూమిక్ యాసిడ్ లో యాక్టివేటెడ్ హ్యూమిక్ యాసిడ్ ఉండదు. అలాగే చాలా ప్రొడక్ట్స్ లో సిలికాన్ వెట్టింగ్ ఏజెంట్ ఫుల్విక్ యాసిడ్ K2O లాంటివి అసలు ఉండవు. కేవలం హ్యూమిక్ యాసిడ్ మాత్రమే ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ తో పాటు సిలికాన్ వెట్టింగ్ ఏజెంట్ K2O, ఫుల్విక్ యాసిడ్ లాంటివి ఉంటే ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకే రైతులారా, ఇది యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ఉండడం వల్ల ఒకవేళ ఇది స్ప్రే ద్వారా ఇచ్చిన లేదా ఎరువులతో కలిసి ఇచ్చిన చాలా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. రైతులారా, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క కంపోజిషన్ గురించి మాట్లాడితే ఇందులో యాక్టివేటెడ్ పొటాషియం ఫ్యూమేట్ 98% ఉంటుంది. ఇందులో హ్యూమిక్ యాసిడ్ 70%, ఫుల్విక్ యాసిడ్ 15%, ఇంకా సిలికాన్ వెట్టింగ్ ఏజెంట్ 1%, ఇంకా K2O 10%, ఇంకా ట్రేస్ ఎలిమెంట్స్ 2% ఉంటాయి. అలాగే రైతులారా, దీని వాటర్ సాల్యుబిలిటీ అనేది 99% ఉంటుంది. దీని అర్థం ఏంటంటే నీటిలో 99% కరుగుతుంది. అందుకే డ్రిప్ ద్వారా హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ను ఇస్తే డ్రిప్ మూసుకుపోయే సమస్య ఉండదు. రైతులారా, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క కాంపోజిషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వరి పంటలో ఎక్కువ పిలకలు రావడానికి ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలా పనిచేస్తుందో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రైతులారా, ముందుగా ఇందులో ఉన్న హ్యూమిక్ యాసిడ్ 70% గురించి మాట్లాడుకుందాం. వరిలో ప్రారంభ దశలో ఈ యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది వేర్ల పెరుగుదలను పెంచుతుంది. అంతేకాదు కొత్త తెల్లని వేర్లు అనేటివి బాగా వచ్చేలా చేస్తుంది. ఇంకా దీంతో వేర్లు అనేటివి బాగా పెరుగుతుంది. వేర్లు ఎక్కువగా పెరిగితే నేలలోని ఉన్న పోషకాలను ఎక్కువ గ్రహించగలుగుతుంది. అంతేకాదు మైక్రోబియల్ యాక్టివిటీని కూడా పెంచుతుంది. వేర్లు బాగా పెరగడం వల్ల ఇంకా మైక్రోబియల్ యాక్టివిటీ కూడా బాగా పెరగడం వల్ల సూక్ష్మ పోషకాల లభ్యత కూడా పెరుగుతుంది. ఇంకా దీని వల్ల మొక్క ప్రారంభం నుంచే మంచి ఎదుగుదలను చూపెడుతుంది. అంతేకాదు రైతులారా, ఈ హ్యూమిక్ యాసిడ్ 70% అనేది సెల్ ఎలాంగేషన్ మరియు సెల్ డివిజన్ పై కూడా పనిచేస్తుంది. ఈ సెల్ ఎలాంగేషన్ ఇంకా సెల్ డివిజన్ అనేది పెరగడం వల్ల కొత్త పిలకలు వచ్చే ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. అంటే ఎక్కువ పిలకలు రావడానికి హ్యూమిక్ యాసిడ్ 70% అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఫుల్విక్ యాసిడ్ 15% గురించి మాట్లాడుకుందాం. ఫుల్విక్ యాసిడ్ కూడా హ్యూమిక్ యాసిడ్ లాగానే సూక్ష్మ పోషకాల లభ్యతను పెంచుతుంది. కానీ ఇది ముఖ్యంగా మైక్రోన్యూట్రియన్స్ అయిన జింక్, ఐరన్, మ్యాంగనీస్ వంటి పోషకాలను ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. అందువల్ల పంటలో తర్వాత పసుపు రంగు సమస్య వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఫుల్విక్ యాసిడ్ మొక్కలో ఎంజైమ్ యాక్టివిటీని పెంచి హార్మోనల్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. దీని వల్ల వరి మొక్కలో పిలకలు అనేటివి ఎక్కువగా పెరుగుతుంది. అందుకే ఫుల్విక్ యాసిడ్ మొక్కలో ఎక్కువ పిలకలు రావడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న K2O 10% గురించి మాట్లాడుకుందాం. K2O అంటే పొటాషియం. వరి మొక్కలో ఎనర్జీ తయారీ కోసం పొటాషియం అనేది ప్రధానంగా పనిచేస్తుంది. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ వేగంగా జరిగేలా చేస్తుంది. ఫోటోసింథసిస్ ద్వారా తయారైన ఎనర్జీని మొక్కలో అవసరమైన భాగాలకు చేర్పేయడానికి ఈ పొటాషియం అనేది ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ పిలకలు రావడానికి ఎనర్జీని అక్కడ చేర్పిస్తుంది. అందుకే ఎక్కువ సంఖ్యలో బలమైన పిలకలు రావడానికి K2O అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు సిలికాన్ వెట్టింగ్ ఏజెంట్ 1% గురించి తెలుసుకుందాం. రైతులారా, మీరు ఉపయోగించే యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ఫలితాన్ని ఇది మరింత పెంచుతుంది. సిలికాన్ వెట్టింగ్ ఏజెంట్ అనేది ప్రధానంగా 2 విధాలుగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ను స్ప్రే రూపంలో ఇస్తారో అప్పుడు ఆకులపై పడిన మందును సమానంగా వ్యాపించేలా చేస్తుంది. అలాగే నేల ద్వారా ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే వేర్ల దగ్గర చేరి హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ను త్వరగా తీసుకునేలా చేస్తుంది. అందుకే దీని వల్ల ప్రోడక్ట్ మరింత మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు రైతులారా, ఈ సిలికాన్ వల్ల మొక్కలో వచ్చే వివిధ రకాల స్ట్రెస్ ను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంటే సిలికాన్ వెట్టింగ్ ఏజెంట్ అనేది హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ను ఇంకా బాగా పనిచేసేలా చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ట్రేస్ ఎలిమెంట్స్ 2% గురించి మాట్లాడుకుందాం. రైతులారా, ఇందులో జింక్, ఐరన్, మ్యాంగనీస్, బోరాన్ వంటి మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. ఇది ప్రారంభ దశలో మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. అందువల్ల మొక్క అనేది మొదటి నుంచే మంచి ఎదుగుదల అనేది చూపెడుతుంది. రైతులారా, ఈ ప్రోడక్ట్ ని ఎంత మోతాదులో ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. ముందుగా డోసేజ్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీరు ఎరువులతో కలిపి ఇస్తే ఎకరానికి 2 కిలోలుగా వాడండి. దీనిని యూరియా, DAP, పొటాష్, జింక్ వంటి ఎరువులతో కూడా కలిపి ఇవ్వచ్చు. మొదటి దశ ఎరువులతో ఇవ్వడం వల్ల చాలా మంచి గ్రోత్ మరియు చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంది. అంతేకాదు రైతులారా, గ్రాన్యులర్ ఇన్సెక్టిసైడ్స్ తో కూడా కలిపి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఫిప్రోనిల్ 0.3% GR, క్లోరాంథ్రినిల్
0.4% జిఆర్ మైకోరైజా వంటి గ్రానుల్స్ తో పాటు కూడా కాథియాని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ 98ను కలిపి పొలంలో చల్లవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం రైతులారా, దీనిని మీరు ఇన్సెక్టిసైడ్స్ తో కలిపి ఇవ్వాలనుకుంటే ప్రారంభ దశలోనే ఇవ్వండి. కానీ తర్వాత పంటలు హై టెక్నికల్ ఇన్సెక్టిసైడ్స్ తో స్ప్రే చేసే సమయంలో దీనిని అసలు ఉపయోగించకండి. ఎందుకంటే హై టెక్నికల్ ఇన్సెక్టిసైడ్స్ అనేటివి పురుగులను మరియు తెగుళ్లను నియంత్రించడానికి ఉపయోగిస్తాం. అలాంటి సమయంలో మందులను విడిగా ఉపయోగించడమే మంచిది. అయితే రైతులారా, మంచి ఎదుగుదల మరియు ఎక్కువ పిలకలు రావాలనుకుంటే ఈ కాథియాని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ 98ని వాడండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ను సంబంధించిన ఏదైనా ప్రశ్న ఉంటే కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదాలు.